నీవు మాట మాత్రము సెలవిమ్ము చాలు. దేవునికి స్తోత్రం. నీ మాట శక్తివంతమైంది ప్రభువా, నీ మాటలో శక్తి ఉంది ప్రభువా, నీ మాట సెలవిస్తే చాలు ప్రభువా. అంటే మాటలో కూడా అంత అధికారం ఉంది యేసు ప్రభు వారికి అని చెప్తూ, ప్రభువా నేను రమ్మంటే వచ్చేవాళ్ళు ఉన్నారు, పొమ్మంటే పోయేవాళ్ళు ఉన్నారు, కానీ నీవు నా ఇంటికి రావడానికి నేనంత అర్హత నాకు లేదు ప్రభువా అని చెప్పుకుంటున్నాడు. ఎంత తగ్గింపుతో దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రభువా. ఎన్నాళ్ళ నుంచో నా దాసుడు మిగులు పక్షవాయువుతో బాధపడి ఆ మంచం మీద ఉంటున్నాడయ్యా. నేను ఎన్నో ప్రయత్నాలు చేసే ఉంటాను, ఏ ప్రయత్నం నాకు ఫలించలేదు, కానీ ఈ సమస్యకు పరిష్కారం నీ ద్వారా అవుతుందని విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చానయ్యా. నేను శతాధిపతినే, నువ్వు సర్వాధిపతివి. స్తోత్రం. నేను శతాధిపతిని మాత్రమే, నేను అధికారినే. నేను శతాధిపతినైతే నువ్వు సర్వాధిపతివి, నేను అధికారినైతే నువ్వు సర్వాధికారివి. హల్లెలూయా చెప్పండి. అర్థమవుతుంది ఈ మాట మీకు? నేను శతాధిపతిని ప్రభువా, కానీ నీవు సర్వాధిపతివి. నేను కూడా అధికారినే ప్రభువా, కానీ నువ్వు సర్వాధికారివి. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు మాట మాత్రం సెలవి ప్రభువా. నాయన నా దాసుడు బాగుపడతాడు ప్రభు అంటే యేసు ప్రభు అతని విశ్వాసాన్ని చూసి ఏమన్నాడో తెలుసండి? సరే, 13వ వచనం, అంతట యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము అవునుగా కని